ఈరోజు రసము విత్ కర్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా రైస్ని ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లారి పెట్టేసుకోవాలండి. అసలు వేడి అనేది ఉండకూడదు మనం ప్రిపేర్ చేసేటప్పుడు. అన్నం చల్లారాక పెరుగు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పోపు సిద్ధం చేసుకోవాలండి. పోపు కోసం తాలింపు దినుసులు వేసుకొని కళాయి పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపుని పెరుగన్నంలో కలుపుకుంటే కర్డ్ రైస్ రెడీ అండి. ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకుందామని చారులో ముందు చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని చింతపండులో టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పొడవుగా తరుక్కొని వేసుకోవాలండి చారుకి. ఇప్పుడు తగినంత కల్లుప్పు వేసుకుందామండి. కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మెత్తగా చేత్తోనే పిసుకాలి బాగా. ఇలా స్మాష్ చేస్తే మెత్తగా గుజ్జు బాగా వస్తుంది అనమాట, లేదంటే తొక్కలుగా ఉంటుంది. కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని మనకి ఎన్ని రసం అయితే కావాలో అన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, బాగా మరిగేటప్పుడు తగ్గుతాయి కదా. అప్పుడు కొత్తిమీర వేసుకోండి, కొంచెం వేసుకొని మనం బాగా చారు మరుగుతూ ఉండేలోపు ఈలోపు పోపుకి రెడీ చేసుకుందామండి. మిరియాల చారు అని చెప్పాను కదా, అందుకని కొంచెం మిరియాలు, జీలకర్ర ఒక మిక్సీలో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముందు మనం పోపు పెట్టుకోవడానికి ముందు ఇది సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. మరిగిన చారును ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసేసుకొని అదే కళాయిలో కొంచెం పోపు పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదా, మిరియాల జీలకర్ర పొడి, అది కూడా ఇప్పుడు ఆ నూనెలో వేసేసేయాలండి. తాలింపులో వేసేసి 1 నిమిషం రెడ్గా వేగిన తర్వాత మనం మరిగించి పక్కన గిన్నెలో పెట్టుకున్న చారు ఉన్నాయి కదండి, అవి ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఈ గిన్నెలో పట్టుకున్నాం కదా చారు. ఇప్పుడు వీటిని కలిపేసేసి ఆ పోపు ఆపేసేసి గ్యాస్ అనేది స్టవ్ ఆఫ్ చేసేసేసి ఇప్పుడు పోసుకోవాలండి. దాంట్లో పోసేసి మూత పెట్టేసామండి. ఒకసారి తిప్పి మూత పెడితే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఈ సీజనల్గా వచ్చే జలుబు దగ్గు ఏదైతే ఉన్నాయో ఈ చారు తినడం వల్ల, మిరియాల చారు తినడం వల్ల